అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు శృంగార వీర ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు గంటకు ఒక డ్రెస్ మారుస్తాడట. ఒక్క డ్రెస్ విలువ కనీసం ₹1,00,000 ఉంటే గాని వేసుకోడట. ఎక్కడైనా సంతకం పెట్టాలంటే ఆ పెన్ను విలువ కనీసం ₹1,00,000 ఉండాలట. ఇలాగ డ్రెస్సులు వేసుకొని రోజుకొక దేశం వెళ్ళిపోతా విమానం ఎక్కేసి దేశ ఖజానాకి కోట్లాది రూపాయలు బొక్క పెట్టుతున్నటువంటి ఈ యొక్క ప్రధానమంత్రిని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఇతడు పెద్ద శృంగార పురుషుడని చెప్పి ఎస్పెన్ ఫైల్స్ లో కూడా ఇతని యొక్క భాగవతాలన్నీ బయటపడ్డాయి. ఇకపోతే నిన్నగాక మొన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ధర్నాను విచ్ఛిన్నం చేసి లాఠీలతో ప్రతి విద్యార్థిని కూడా రక్తాలు వచ్చేటట్టుగా కొట్టించాడంటే ఇతడా ప్రధానని చెప్పి యావత్ సమాజం అంతా ప్రశ్నిస్తుంది. ఇతనికి ఎంతసేపు శృంగార లీలలు తప్ప దేశ సమగ్రత గాని దేశ పౌరుల యొక్క భవిష్యత్తు గాని ఇతనికి అవసరం లేదు. ఇంత నీచమైనటువంటి ప్రధాని ప్రపంచంలో లేడని చెప్పి యావత్ ప్రపంచ సమాజమే ఇతన్ని ప్రశ్నిస్తుందని చెబుతున్నాను. ఇకపోతే అయ్యగారి యొక్క భక్తి గీతంతో మొదలు పెడదాము. ఆ తర్వాత అయ్యగారి విషయాలన్నీ కులంకుషంగా అందరినీ అడిగి తెలుసుకుందాం. జల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. జల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. కోట్లాది పురుగుల దాడి ఇక కనుమరుగైతడు మోడీ. జల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. నాకు ఒకటి అర్థమవుతుంది. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావద సుమతి అన్నట్టుగా ఈ యొక్క కాక్రోచ్ పార్టీని చూసి మోడీ గారు సుస్సు పోసుకుంటున్నారని తెలిసింది. ఇకపోతే రాహుల్ గాంధీ గారు వచ్చారు. సార్ చెప్పండి, మా మోడీ గారి యొక్క శృంగార లీలల గురించి మీరే చెప్పాలి, ప్లీజ్ చెప్పండి సార్. आज मोदी जी का वीडियो देखा नहीं देखा हिंदुस्तान के प्रधानमंत्री इटली के प्रधानमंत्री को मेलोनी को मेलोडी टॉफी दिए हैं. రాహుల్ గాంధీ గారు మోడీ గారిని ఏం పోతారు సార్? ఆయన విమానం ఎక్కుతారు, ఒక చాక్లెట్ ప్యాకెట్ జోబులో పెట్టుకొని చక్కగా దానికి దీనికి నోట్లో పెట్టి హత్తుకొని వస్తారు. ఆయన సొమ్మేం పోతారు సార్? 12 సంవత్సరాల నుంచి ప్రపంచమంతా దానికి దీనికి చాక్లెట్లు పంచుకుంటూ తిరగడం తప్ప ఏమన్నా పొడిచిందేమో నాకేం అర్థం కాలేదు. ఇతడు పెద్ద శృంగార వీరుడని చెప్పి మీరు చెప్పకనే చెప్పారు. చాలా సంతోషము సార్. ఇకపోతే మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాబు గారు చెప్పండి మీ ప్రియమిత్రుడు మోడీ గురించి. అరినే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాను, కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాను అడిగారు. బాబు గారు మీలో అప్పుడప్పుడు సత్య హరిశ్చంద్రుడు పూనుతూ ఉంటాడు, అప్పుడప్పుడు కొన్ని నిజాలు చెబుతూ ఉంటారు. భార్యనే చూసుకుని లేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటారని ఎంతో చక్కగా మీ ప్రియమిత్రుడు మోడీ గురించి చెప్పారంటే నాకు ఆనంద బాష్పాలు ఆగడం లేదు. బ్రాంబు గారు, ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ, నాకు కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి బాబు గారు సిగ్గు లజ్జ మోడీ గారికే కాదు మీకు కూడా లేదు బాబు గారు. మీరు ఎప్పుడో వ్యవస్థలో తిరుగుతున్నారు బాబు గారు. మీరు అన్ని విడిచిపెట్టేశారు. మీ ఇద్దరు కూడా సమవుజ్జీవులు. మీ ఇద్దరు కూడా ఈ దేశం నుంచి పారద్రోలితే గాని మీ ఇద్దరిని ఈ దేశము ఈ రాష్ట్రము బాగుపడదని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలు యావత్ దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీ ఇద్దరు కూడా సిగ్గు లజ్జ అనేటువంటి విడిచిపెట్టేశారు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేము బాబు గారు. మీరు పెద్ద తోపులు కదా. ఇకపోతే మన ప్రియతమ నేత మోడీ గారు వచ్చారు. ఆయన శృంగార లీలలు మనకి చూపిస్తానని ఎంతో ముచ్చట పెడుతున్నారు. మొదలు పెట్టండి ప్రధాని మోడీ గారు. Hello from the Melody team. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. So, Hi, very nice to meet you. I saw your tweet. What?
Oh yes? With umbrella. Are you a Twitter? Yes. మోడీ గారు మీరు ఉదయం నుంచి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవిగా మరుగుడిసెలు అన్నట్టుగా ఇండియాలో ఉంటే మాత్రము శ్రీరామ నామ జపం తప్ప నీకేమీ తెలియదు. అదే గనక ఫారెన్ వెళ్ళిపోయావంటే మెలుడు చాక్లెట్లు పెద్ద పెద్ద మూటలు వేసుకొని దాని నోట్లో దీని నోట్లో పెట్టేసేసి అని సిగ్గు లజ్జ లేకుండా ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావంటే నువ్వా ప్రధానమంత్రి అని చెప్పి యావత్ సమాజం అంతా సిగ్గుపడుతుంది. తోని బతుకొచ్చాడా సాక్షాత్తు శ్రీరామచంద్రుడి మోడీ గారికి ప్రత్యక్షమయ్యి నువ్వు దోచిన 20 కోట్లు నాకు తెచ్చి ఇవ్వు అని చెప్పి శ్రీరామచంద్రుడు ఆజ్ఞాపిస్తున్నారు. प्रभु सब मेरे खिलाफ खड़े हो गए हैं उसके बाद तू पहले मेरे पैसे वापस कर पूरे 20 करोड़। ఇకపోతే ఈ మధ్య అయోధ్యలో జరిగినటువంటి దారుణాలు కోట్ల రూపాయలు ఎలా దోచుకున్నారో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో మోడీ గారు ఏమేమి చేశారో, ఆయన ఎలా శంకుస్థాపన చేశారో, అయోధ్య రామాలయానికి ఎలాగా కమిటీలు ఏర్పరిచారో అన్ని విషయాలు చెప్పడానికి మన కాంగ్రెస్ నాయకురాలు గారు వచ్చారు. అమ్మా చెప్పండి, మోడీ గారు శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఎలా దోచుకున్నారు అందరూ అన్ని విషయాలు కూడా మా ప్రేక్షకులకు చెప్పండి. राम मंदिर भूमि पूजन किसने किया? नरेंद्र मोदी ने। शिलान्यास किसने किया? नरेंद्र मोदी ने। उद्घाटन किसने किया? नरेंद्र मोदी ने। प्राण प्रतिष्ठा किसने की? नरेंद्र मोदी ने। ध्वजारोहण किसने किया? नरेंद्र मोदी ने। ट्रस्ट किसने बनाया? नरेंद्र मोदी ने। किसने उसमें चुन चुन के सदस्य डाले? नरेंद्र मोदी ने। ट्रस्ट को आरटीआई से बाहर किसने किया? नरेंद्र मोदी ने। आपने तो शंकराचार्यों को भी आने नहीं दिया वहां पर। जो हिंदू धर्म के शिरोमणि शंकराचार्य हैं उनको आने पर रोक लगी क्योंकि मोदी जी को सब कुछ करना था, मोदी जी को टीवी पर छाना था। तो जब श्रेय जीवी आप थे, आज जब इतना बड़ा चोरी और घोटाला और महापाप सामने आया तो आप चुप कैसे हैं? అమ్మా మీరు చెప్పినది నిజమే. శంకుస్థాపన అయినప్పటి నుంచి అయోధ్య రామాలయము ఇప్పటి వరకు జరిగినటువంటి అకృత్యాలన్నిటికీ ఇతడే కారకుడు, ఇతడే ప్రోత్సహించాడు. ఆ యొక్క ట్రస్ట్ ను కూడా ఇతడే ప్రోత్సహించి కోట్లాది రూపాయలను దోచుకున్నారు. వీరి యొక్క కోటరీ అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇతడు శంకరాచార్యుని వాళ్ళని ఎందుకు రాణిస్తాడమ్మా? ఇతడే పెద్ద దైవాంశ సంభూతుడు కదా. ఇతడంత స్వార్థపరుడు ఈ ప్రపంచంలో ఇంత నీచమైన ప్రధాని ఇతడే అని చెప్పక తప్పదు. ఒక సాధువు గారు వచ్చారు, మన అయ్యగారు మోడీ గారి గురించి చెప్తారు. చెప్పండి సాధువు గారు. मंदिर का चंदा लूट लिया, बच्चों के पेपर लूट लिया, किसानों की आय दुगना होने की वो लूट लिया, गरीबों की दवा लूट लिया, नींद सुकून चैन आपसी भाईचारा भी लूट लिया। एक ऐसा कानून लाया कि दलित का लड़का फॉरवर्ड का लड़का आपस में संघर्ष करने लगा। ये राम का मर्यादा का देश नहीं है, ये राम के पसीनों पे चलने वाले नहीं है। आज आंखों से आंसू आता है। धर्म किसे कहते हैं? धर्म शरीर में होता है। अगर ये राम भक्त सच्चे हैं, मैं माननीय मुख्यमंत्री जी से निवेदन करना चाहता हूं, पहले सबसे इस्तीफा ले लीजिए। ఈ సాధువు గారు మోడీ యొక్క ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. చందాలు దోచుకున్నారు, బీదవారిని దోచుకున్నారు, వ్యవసాయదారులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, అందరినీ మోసం చేశాడని చెప్పి ఈ సాధువు గారు అంటున్నారు. అలాగే ఉన్నత వర్గాల వారికి దళితులకి కూడా గొడవలకు కారణము ఈ యొక్క దుర్మార్గపు మోడీ అని చెప్పి ఈ యొక్క సాధువు గారు అంటున్నారంటే ఇక మోడీ గారికి పోవు కాలము దాపరించిందేమో అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇంతకాలము కాక్రోచ్ జనతా పార్టీని చూసి అవహేళన చేసిన వారు ఇప్పుడు ఆ పార్టీని చూసి సుస్సు పోసుకున్నారు జంతర్ మంతర్లో. అంటే మోడీకి పోవు కాలము దగ్గర వచ్చిందని నాకు అర్థమవుతుంది. सिस्टम हिलेगा, कॉकरोच जनता पार्टी, जनता पार्टी, जनता पार्टी, మిత్రులారా, చూశారు కదా మన యొక్క ప్రధాని యొక్క శృంగార లీలలు. ఇతని గురించి మనం ఏమీ చెప్పలేము గాని ఇక సుమతి శతకం పద్యములు లాగా చల్లి చేమల చేత చిక్కి చావద సుమతి అన్నట్టుగా ఇతడు కూడా ఈ బొద్దింకల పార్టీ చేతిలో పదవీచ్యుతుడు అవ్వడము ఖాయముగా కనపడుతుంది. అందరికీ నమస్కారము. బాయ్.